టెక్నాలజీ పెరిగే కొద్దీ కేటుగాళ్ల బుర్ర కూడా అప్డేట్ అవుతోంది. మినిస్టర్ల సంతకాలు ఫోర్జరీ కావటం కొత్తేం కాదు. కానీ ఏకంగా చాట్ జీపీటీతో కూడా విత్ ఇన్ మినిట్స్ లో డూప్లికేట్ ఆర్డర్ క్రియేట్ చేయొచ్చని ఇద్దరు నిందితులు నిరూపించారు. ఇంతకీ ఎక్కడ జరిగింది? ఇక్కడ కనిపిస్తున్న ఇద్దరు పేర్లు పలకవేణు, పలక గంగాధరి, తండ్రి కొడుకులు. ఊరు సత్యసాయి జిల్లా కనకల మండలం. కడప ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న రమణమ్మ అనే నర్సు మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి నర్సింగ్ ఆఫీసర్ గా ట్రాన్స్ఫర్ అయ్యేందుకు దళార్లను ఆశ్రయించింది. దళారులైన వేణు, గంగాధరి రమణమ్మ భర్త దగ్గర కొంత సొమ్ము తీసుకుని ట్రాన్స్ఫర్ చేయిస్తామని నమ్మబలుకుతారు. తండ్రి కొడుకులు ఇద్దరు చాట్ జీపీటీ ద్వారా ఒక ఫోర్జరీ డాక్యుమెంట్ సృష్టించాలని భావిస్తారు. రమణమ్మ వివరాలు హెల్త్ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ వివరాలు ఇచ్చి ఒక బదిలీ సర్టిఫికేట్ రెడీ చేయాలని చాట్ జీపీటీకి కమాండ్ చేయడంతో ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఫోర్జరీ సంతకంతో కూడిన డాక్యుమెంట్ ను రెడీ చేసి ఇస్తుంది. ట్రాన్స్ఫర్ ఆర్డర్ అచ్చు ఒరిజినల్ కాపీలను ఉండటంతో పాటు మంత్రి సత్యకుమార్ సైన్ కూడా అచ్చుగుద్దినట్లు ఉండటంతో రమణమ్మ దంపతులకు ఎక్కడా డౌట్ రాలేదు. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో తన ఆర్డర్ కాపీ చూపించగా సైన్ మంత్రి సత్యకుమార్ది కాదని తేలింది. దీంతో రమణమ్మ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దళారులను, మీడియేటర్స్ నమ్మకుండా ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్గా ఎవరి ద్వారా అవుతుందో వారి దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకుంటే చాలా మంచిది. దళారులను నమ్మి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.